అందరికీ నమస్కారం. ఇక్కడ మీరు చూస్తున్నది ఉదయగిరిలో నిర్మించిన బైపాసు. దీనిని NH 167BG కావల్ నుండి సీతారాంపురం వరకు నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారిలో భాగంగా ఉదయగిరి పట్టణం వద్ద నిర్మిస్తున్నారు. ఈ బైపాసు ప్రస్తుతం ఎంతవరకు పూర్తయిపోయింది, ఇది ఎక్కడ మొదలయ్యి ఎక్కడ ముగుస్తుంది, ఈ బైపాస్ వెళ్లే మార్గాల్లో గ్రామాల్లోకి వెళ్లే కనెక్టివిటీ రోడ్లు ఎక్కడెక్కడ వస్తాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు మనమైతే కావల్ నుండి ఉదయగిరి పట్టణంలోకి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో ఒక కరెంట్ ఆఫీస్ ఉంటుంది. ఆ కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడే ఈ బైపాసు మొదలవుతుంది. ఇక్కడి నుంచి ఎడం చేతి వైపుగా కిందకి వెళ్తేనేమో ఉదయగిరి పట్టణంలోకి పోవచ్చు. ఇట్లా స్ట్రైట్గా వెళ్తేనేమో సీతారాంపురము, పోరుమామిళ్ళ, మైదుకూరు, ఇటువైపేమో సిఎస్పురం ఆ ప్రాంతాల వైపుగా వెళ్ళొచ్చు. ఇక్కడైతే ఊర్లోకి వెళ్ళే దారి, వచ్చే దారి, అట్లాగే బైపాస్లోకి వెళ్ళే దారి ఇవన్నీ కూడా పూర్తయిపోయి డివైడర్లు కూడా వేసేసారు. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఈ బైపాస్ మొత్తము కూడా పూర్తిగా అయిపోయింది. అక్కడక్కడ బోర్డులు అవి పెట్టాల్సి ఉంది. మామూలుగా ప్రయాణించడానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకొంచెం ముందరకెళ్ళేసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంతకుముందు బైపాసు మొదలయ్యే చోట కరెంట్ ఆఫీస్ దగ్గర చూసాం కదా, అది దాటుకున్న తర్వాత వచ్చే కూడలి ఇప్పుడు మనమున్నది. ఇదైతే ఉదయగిరి పట్టణంలో నుండి గండిపాలెం వెళ్ళే మార్గము. ఇక్కడైతే ఒక పెద్ద జంక్షన్ లాగే ఏర్పాటు చేశారు. ఇటు వెళ్తేనేమో ఉదయగిరి పట్టణము, అటు వెళ్తేనేమో గండిపాలెము. ఈ మార్గంలోనే గండిపాలెము, పెద్దిరెడ్డిపల్లి, అట్లాగే ప్రకాశం జిల్లాలోని పామూరు వైపుకు కూడా ఉదయగిరి నుంచి చాలామంది ప్రయాణిస్తూ ఉంటారు. అందువలన ఈ మార్గం చాలా ప్రధానమైనది. చూశారు కదా, ఇక్కడ కూడా రోడ్డు మొత్తము కూడా పూర్తయిపోయి రాకపోకలు బాగానే జరుగుతూ ఉన్నాయి. ఈ NH 167BG హైవేలో మొత్తము 4 బైపాసులు వస్తాయి. వాటిల్లో కావలి దాటిన తర్వాత జలదంకి దగ్గర ఒక బైపాసు, తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఉదయగిరిలో ఇదొక బైపాసు, తర్వాత కుర్రపల్లి దగ్గర ఒక బైపాసు, ఆ తర్వాత సింగారెడ్డిపల్లి, సంగసానిపల్లి దగ్గర ఇంకొక బైపాస్ వస్తుంది. ఇంకొంచెం ముందరకెళ్తే ఈ బైపాసు పూర్తయిపోయి సీతారాంపురం రోడ్లో కలిసే చోటికి వెళ్ళచ్చు. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాము. ఈ మార్గంలో మొత్తము 3 జంక్షన్ లాగా వస్తుంది. బైపాస్ మొదలయ్యేది, బైపాసు పూర్తయిపోయేది, అట్లాగే మధ్యలో ఈ గండిపాలెం రోడ్డు. ఇక మధ్యలో అక్కడక్కడ వచ్చేవన్నీ కూడా చిన్న చిన్న మార్గాలు తప్ప ప్రధానమైన మార్గాలు అయితే ఏమీ లేవు. దుత్తలూరు నుండి ఉదయగిరి పట్టణంలోకి వచ్చే మార్గంలో కరెంట్ ఆఫీస్ దగ్గర మొదలైన ఈ బైపాస్ని చూసుకుంటూ గండిపాలెం రోడ్ని క్రాస్ చేసుకొని ఇప్పుడు మనమైతే చివరిగా ఉదయగిరి పట్టణంలో నుండి సీతారాంపురం రోడ్లో ఈ బైపాసు ముగిసే చోటుకు వచ్చేసాము. ఇక్కడి నుంచి ఇట్లా వెళ్తేనేమో ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు, ఈ కిందకి వెళ్తేనేమో ఉదయగిరి పట్టణంలోకి వెళ్ళొచ్చు. అగ్రికల్చర్ కాలేజీ అలాగే బస్టాండ్ మీదుగా ఉదయగిరి టౌన్లోకి వెళ్ళొచ్చు. ఈ ఎడం చేతి వైపుగా వెళ్తేనేమో సీతారాంపురము, పోరుమామిళ్ళ, మైదుకూరు అటువైపు వెళ్ళొచ్చు. ఇక్కడైతే చాలా విశాలంగా ఈ బైపాస్ని ఏర్పాటు చేశారు. డివైడర్లు అన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఊర్లోకి వెళ్ళడానికి కొంత దూరం సర్వీస్ రోడ్ లాగా కూడా నిర్మించారు. ఈ కనపడేదేమో అంతకుముందు పాత రోడ్డు, ఇట్లా వెళ్ళిపోయేది. ఇప్పుడేమో ఈ పక్క నుంచి ఈ బైపాస్ని నిర్మించారు. ఈ హైవే అయితే కావల్ దగ్గర NH 16 చెన్నై కోల్కతా రహదారికి అనుసంధానంగా మొదలయ్యి దుత్తలూరు దగ్గర NH 565 నకిరేకల్లు ఏర్పేడు హైవేని క్రాస్ చేసుకొని సీతారాంపురం దగ్గర NH 167B సింగరాయకొండ మైదుకూరు జాతీయ రహదారి వద్ద ముగుస్తుంది. ఇది NH 167BG హైవేలో భాగంగా ఉదయగిరి పట్టణంలో నిర్మించిన బైపాస్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.